డాక్టర్ అశోక్ తేజ గారు ఏ శ్రమ గురించి అయితే మనకి చెప్పారో గంటన్నర పాటులో మధ్యలో విశ్రాంతి లేకుండా కంటిన్యూస్గా శ్రమించారు. వారికి శ్రమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు, అసలు ఈ భూ ప్రపంచం మీద శ్రమ అనేది ఎట్లా మానవుల యొక్క కష్టంలోంచి ఆవిర్భవించి దశలు దశలుగా ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చిందనేది చాలా అద్భుతంగా వివరించారు. ఇది ఒక కొత్త ప్రక్రియ. వారు చెప్పారు 56వ శ్రమ కావ్యం ఇదని. ఈ గంటన్నర సమయంలో అసలు ఈ ప్రపంచం లక్షల సంవత్సరాల యొక్క ఈ ప్రకృతితో మానవుడి యొక్క అనుబంధం, అందుట్లోంచి శ్రమ ద్వారా ఉద్భవించినటువంటి ఒక్కొక్క అంశాన్ని వివరిస్తున్నప్పుడు మీ యొక్క చప్పట్ల ద్వారానే వారికి ఎంత ఆనందం మనం ఆస్వాదించింది మనం తెలియజేస్తూ ఉందన్నమాట. ఆ విధంగా డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు చాలా చక్కగా వివరించారు. ఇంకో గొప్ప అంశం ఏంటంటే ఆయన చెప్పింది, ఈ శ్రమలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మొదటి నుంచి ఉన్నారని ఆయన శ్రమి శ్రముడు అని చెప్పిన పేరు పెట్టి ఆ రకంగా చెప్పారు. అదొక గొప్ప అంశం. సంపద సృష్టిస్తామంటున్నారు ఈ మధ్య. ఒక ఆయన అయితే సంపద కార్పొరేట్లు సృష్టిస్తాడంటాడు ఆయన. కార్మిక వర్గం, ఉద్యోగులు, శ్రమజీవులు సృష్టించినటువంటి సంపద ఆయన అభివృద్ధి చేసేదేముంది అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వటం, ఏదో కొన్ని భవనాలు కట్టించడం, ఇంకా ఎక్కువగా దోపిడీకి అవకాశం కల్పించడం తప్ప అందుట్లో సారం లేదు. నాకు మహాభారతంలో అర్జునుడు యుద్ధం చేయలేనప్పుడు శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే విశ్వం అంతా నాలో ఉందని చూపించినట్టుగా ఈ విశ్వం అంతా శ్రమతో మునిగి ఉందని చూపించారు అశోక్ తేజ గారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. మేము మాకినేని బసవపురం విజ్ఞాన కేంద్రం జాషువా సంస్కృతి వేదిక ఈ కార్యక్రమం నిర్వహించాలన్నప్పుడు మా యొక్క సహకారం ఇస్తామని చెప్పి మేము తెలియజేశాం. అసలు గంటన్నర పాటు కదలకుండా మరి ఒక గంట అయిన తర్వాత నిదానంగా కదలికి వచ్చేస్తుంది. కానీ ప్రేక్షకులుగా ఉన్న సాధారణ ముఠా కార్మికులతో సమావేశం జరిపితే అశోక్ తేజ గారికి ఫేస్బుక్లో పంపిస్తే, అబ్బా నిజమైన శ్రామికులతో మీరు సమావేశం అవుతున్నారు, రమ్మంటున్నారు, అది నాకు చాలా ఆనందంగా ఉందని రిప్లై ఇచ్చారు ఆయన. కాబట్టి ముఠా కార్మికులైనా మున్సిపల్ కార్మికులైనా శ్రమ యొక్క గొప్పతనం ఆయన ఆస్వాదించబట్టి ఈ శ్రమ కావ్యాన్ని రాశారు. ఆ విధంగా అప్రిషియేషన్ తెలియజేశారు. అందుకని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రమజీవులు వచ్చారు, మధ్యతరగతి మేధావులు వచ్చారు, అనేక ప్రజాతంత్ర భావాలు కలిగిన వాళ్ళు వచ్చారు, కవులు, సాహిత్య రంగానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. మధ్యలో వారు కూడా కొన్ని పుస్తకాల రెఫరెన్స్కి ఆమోదం తీసుకున్నారు. ఆ విధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.